అవి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఈ మధ్య కురిసినటువంటి అకాల వర్షాలకు దెబ్బతిన్నటువంటి విజయవాడ సింగనగర్ గాని అటువంటి ప్రాంతాలలో పేద ప్రజలు అదేవిధంగా ప్రాంత వాసులు లంక వాసులు విపరీతంగా నష్టపోయారు, ఇబ్బంది పడ్డారు. ఆకలి కోరలతో ఉన్నటువంటి ఆ ప్రజలను ఆదుకోవడానికి మన నవ్యాంధ్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నందమూరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా ఉదయగిరి ముద్దుబిడ్డ పేద ప్రజల పార్టీ పెన్నిడి అయినటువంటి మా కాకర్ల సురేష్ ట్రస్ట్ అధినేత ఉదయగిరి లెజెండ్ ముద్దుబిడ్డ అయినటువంటి శ్రీ కాకర్ల సురేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయగిరి నియోజకవర్గం నుంచి అందులో జలదంకి మండలం నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు మాకు తోచినటువంటి సాయాన్ని ఆయన సూచించిన మేరకు ఈరోజు బియ్యం కానివ్వండి, పప్పులు కానివ్వండి, ఆయిల్ ప్యాకెట్లు ప్రతి ఒక్కటి కూడా మాకు తోచినంత ఈరోజు 7 గంటల ప్రాంతంలో బయలుదేరి మా యొక్క నాయకులైనటువంటి మా కాకర్ల సురేష్ గారికి చెప్పేటువంటి ప్రాంతాన ఆ వార్డులో పంచడం డిస్ట్రిబ్యూట్ చేయడానికి మేమందరం కూడా బయలుదేరి వెళ్తున్నాము. మా యొక్క నాయకుల సూచనల మేరకు ఈరోజు మా నాయకుల సమక్షంలో ప్రతి ఒక్కరూ వెళ్ళేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మేము బయలుదేరుతున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై కాకర్ల సురేష్. కాకర్ల సురేష్ గారి నాయకత్వం, కాకర్ల సురేష్ గారి నాయకత్వం, కాకర్ల సురేష్ గారి నాయకత్వం. విజయవాడలో ఇటీవల కురిసిన ఉధృత వర్షంలో భారీగా నష్టపోయిన ప్రజలకి వాళ్ళకి బాధ్యతలకి సహాయార్థం మా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి పిలుపు మేరకు ఇక్కడ ఉండే ఎన్డీఏ కూటమి సభ్యులైన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు వాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళకు తోచినటువంటి బియ్యం అవి అందరికీ అక్కడ కావాల్సిన బియ్యం అవి అందరు ఇచ్చారు. అవి ఈరోజు ఇక్కడ జలదింగ మండల హెడ్ క్వార్టర్ నుంచి భారీ ఎత్తున ఒక దాదాపు 1000 బస్తాల బియ్యం అక్కడ మా సురేష్ అన్న గారికి అప్పగించిన వార్డులో ఇవి రేపు పంచడానికి ఇప్పుడు బయలుదేరుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ కూటమి నాయకులందరం ఇక్కడ హాజరయ్యాము. చాలా సంతోషకరం. మా పిలుపు ఇచ్చిన వెంటనే చాలా మంది ముందుకు వచ్చి తమకు తోచినంత సహాయం చేశారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కాకర్ల సురేష్ గారి నాయకత్వం, కాకర్ల సురేష్ గారి నాయకత్వం, ఎన్డీఏ కూటమి ఐక్యత, ఎన్డీఏ కూటమి ఐక్యత.